ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ జరా నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్, హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్. ఇక్కడ మొత్తం 3 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఒక 100 మీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే చాలు మనకు జలపాతం అయితే వచ్చేస్తుంది. వెహికల్స్ ఇక్కడ వరకు అయితే వెళ్తాయి. ఇక్కడ పాలధారలుగా పడుతున్న జలపాతం ఫస్ట్ జలపాతం అనమాట. ఇలాంటివి ఇంకా 2 ఉంటాయి. ఇది ఫస్ట్ జలపాతం, ఇది సెకండ్ జలపాతం. అక్కడ కూర్చున్నారా అమ్మ అవ్వాలన్నమాట. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా ప్రశాంతత. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఫీజిబుల్గా ఎలాంటి టెన్షన్స్ అయినా మనం ఇక్కడ వస్తే మర్చిపోతాం. అంత బాగుంది, మస్తు అంటే మస్తు ఉంది. ఒకటే ప్లేస్లో 3 వాటర్ ఫాల్స్ అంటే ఒకటే దగ్గర 3 దిక్కెళ్ళి ఉట్టినాయి అనమాట జలపాతాలు. 3 జలపాతాలు ఉన్నాయి ఒక్కటి చేయగల. అసలు వేరే లెవెల్ అనుకో. ఇక వెహికల్స్ బిట్ట నో ప్రాబ్లం, వెహికల్స్ బిట్ట ఇక్కడ వరకు అయితే వెళ్తాయి. ఇది కొంచెం హెవీగా ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్ అయితే. మనం కొంచెం చూసుకొని ఇక్కడ ఉండాలన్నమాట. ఇంకో వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ కాడ అయితే కిందికి వెళ్ళడానికి ఉండదు, మొత్తం పైననే. పైన మీరు ఎక్కడన్నా తిరగచ్చు. మేము వెళ్ళినప్పుడు మరీ ఎక్కువ ఫ్లో లేకుండా అనమాట, కొంచెం నార్మల్గా ఉంటే ఇంత ఎక్కువ ఫ్లో ఉన్నది అనుకో, అక్కడ పైన కూర్చున్నారా, అక్కడ పైన నిలబడరా, అక్కడ అయితే మనం వెళ్ళలేము అనమాట. మొత్తం ఈడికెళ్ళి అయితే ఇది జస్ట్ ఒక 100 మీటర్స్ లోపల ఉన్నదనమాట. ఇది లోయ అంటే బండనే చీల్ చేసింది 2గా. ఒక 100 మీటర్స్ లోపల ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈడికెళ్ళి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక ఫోటో వేసుకున్నాం అంటే చిల్లేగా. ఇది పైన ఇప్పుడు ఇంతకుముందు జరువు చూపెట్టిన కిందికెళ్ళి ఈడికెళ్ళి అది పైన సైడ్ అనమాట. అక్కడ పోయి చిల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ మొత్తం లొకేషన్ ఎంత బాగుందంటే పెద్ద ఏరు అనమాట, పెద్ద ఏరు. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. వ్యూ అయితే ఇక నేను చెప్పనవసరం లేదు, మరీ అంటే మరీ ఎగ్దమ్ ఉంటుంది. జస్ట్ ఈ కింది వరకు అయితే వెళ్ళడానికి కుదరాయి అనమాట. అది ఒక్కటి కొంచెం చూసుకోండి. ఇక మనకు టెన్షన్స్ అంటే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే మనకి ఏం దొరకాయి అన్నీ మనం అక్కడ ఫస్ట్ నుంచే తెచ్చుకోవాలి, ఇంటి నుంచే తెచ్చుకోవాలి. లేకపోతే అక్కడ జనాల్లో కొనుక్కొని తెచ్చుకుంటే అయిపోతుంది. ఈడైతే ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఏం కూడా దొరకాయి.